ఒక ఊర్లో సిరి అనే అమ్మాయి, చరణ్ అనే అబ్బాయి ఉండేవారు. ఇద్దరికీ 10 సంవత్సరాల వయసు. ఒకరోజు వారి అమ్మ, పిల్లలు, ఇంటికి కావాల్సిన సరుకులు అయిపోయాయి, ఈ జాబితా తీసుకుని దుకాణానికి వెళ్ళి తీసుకురండి అని చెప్పింది. సిరి, చరణ్ ఇద్దరూ ఆనందంగా సంచులు తీసుకుని బయలుదేరారు. దారిలో ఒక ప్రసిద్ధమైన బజ్జీ బాబాయ్ బండి కనిపించింది. అక్కడ వేడివేడిగా మిర్చి బజ్జీలు, ఆలూ బజ్జీలు వేస్తున్నారు. బజ్జీల వాసన వచ్చేసరికి ఇద్దరికీ నోరూరిపోయింది. చరణ్, బజ్జీలెంత బాగున్నాయో చూడు అంది సిరి. అవును, ఒక్కొక్కరం 2 బజ్జీలు తిందాన్రా అన్నాడు చరణ్. ఇద్దరూ బజ్జీలు కొనుక్కుని హాయిగా తిన్నారు. వావ్, యమ్మీ యమ్మీ అంటూ ఆనందపడ్డారు. అప్పుడే పక్కనే ఉన్న నన్నారి శర్బత్ బండి కనిపించింది. చల్లగా ఏదైనా తాగాలనిపిస్తోంది అంది సిరి. ఇద్దరూ చల్లని నన్నారి శర్బత్ తాగారు. ఆహా, ఎంత రుచిగా ఉందో అంటూ నవ్వుకుంటూ ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరగానే అమ్మ ప్రేమగా అడిగింది, రండి పిల్లలు, మీకోసం మంచి స్నాక్స్ చేశాను, తింటారా? కానీ ఇద్దరూ వెంటనే వద్దమ్మా, మాకు ఆకలి లేదు అన్నారు. అమ్మకు కొంచెం అనుమానం వచ్చింది. బయటేమైనా తిన్నారా అని అడిగింది. సిరి, చరణ్ ఒకరి ముఖం ఒకరు చూసుకుని కొంచెం సిగ్గుపడుతూ చెప్పారు, అమ్మా, మేమేం బజ్జీలు తిన్నాం, నన్నారి కూడా తాగాం. అది విన్న అమ్మ కొంచెం కోపంగా చూసింది. చెప్పకుండా బయట తినడం మంచిది కాదు, ముఖ్యంగా నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు తరచుగా తినకూడదు అంది. అమ్మ కోపంగా ఉండటంతో ఇద్దరికీ చాలా బాధ వేసింది. సారీ అమ్మా, ఇకపై చెప్పకుండా బయట తినము అంటూ క్షమాపణ చెప్పారు. అమ్మ నవ్వుతూ, సరే, ఈసారి మిమ్మల్ని క్షమిస్తున్నాను అంది. కానీ ఒక షరతు ఉంది. బజ్జీలు లాంటి పదార్థాలు వారానికి ఒక్కసారి మాత్రమే తినాలి. మరియు వాటిని తిన్న తర్వాత ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. వాము కలిపిన గోరువెచ్చని నీరు లేదా నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు లేదా చల్లని మజ్జిగ తాగాలి. అలా చేస్తే జీర్ణక్రియ బాగా జరుగుతుంది మరియు ఆరోగ్యం కూడా బాగుంటుంది. సిరి, చరణ్ ఆనందంగా, సరే అమ్మా, రుచిని ఆస్వాదిస్తాం, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటాం అన్నారు. అప్పటి నుండి వారు రుచికరమైన ఆహారం తినేటప్పుడు పరిమితిని పాటిస్తూ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టడం నేర్చుకున్నారు. నీతి: రుచికరమైన ఆహారం తినొచ్చు, కానీ పరిమితంగా తినాలి. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి.